బాక్స్ ఆఫీస్ దెబ్బకు హీరో రవితేజకి ఇట్లా 4 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి తిరిగిచ్చిండంట. ఇక చూసిర్రా, ఇక రవితేజకెళ్ళి ఇటీవలే విడుదల చేసిన సైన్మా మిస్టర్ బచ్చన్. ఇక దానికి దర్శకత్వం వహించింది మన హరీష్ శంకర్ గిట్లా. గతంలో వీళ్ళిద్దరికెళ్ళి వచ్చిన సైన్మాలు జనాల్ని మంచిగా మెప్పించడంతోని ఇక ఈ సైన్మా మీద భారీ అంచనాలైతే జనాలందరూ పెట్టుకున్నారు. ఇక దానికి తోడు ఏదైతే టీజరు, ట్రైలరు, పాటలు అదరగొట్టినాయో ఇక సైన్మా ఇట్లా అదే స్థాయిలో ఉంటుందని అందరు ఆశలైతే పెట్టుకున్నారు. తీరా చూస్తే గినక సైన్మా మొదటి ఆటకే బోల్తా కొట్టిందంట. ఇక సైన్మా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్లా చితకల పడిపోయింది అని అంటున్నారు. అనుకున్న స్థాయిలో పైసలైతే రాబట్టలేవంట. గందుకని చెప్పి ఇక నిర్మాత ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకి భారీ నష్టం వాటిల్లిందంట. ఇక వాళ్ళకే కాకుండా ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారు చూడురి, ఇక వాళ్ళకి ఇట్లా చాలా నష్టం అయితే వాటిల్లింది అంటున్నారు. అయితే దీనికి గాను హరీష్ శంకరు ఆయన వంతుగా ఈ నష్టం పూడ్చేటందుకు 6 కోట్లు వెనక్కి తిరిగిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఇక ఈ పాటికే 2 కోట్లు అయితే ఆయన వెనక్కి తిరిగి ఇచ్చేసిండు. గది గిట్ల వాస్తవమే. మరో 4 కోట్లు గిట్ల ఆయన వచ్చే సైన్మాల పారితోషికం నుంచి కట్ చేసుకోరి అని చెప్పిండంట. మళ్ళీ ఇప్పుడు గిదే దారిలా మన రవితేజ గిట్లా నడుస్తున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నది. అయితే ఇప్పటికే రవితేజ 4 కోట్లు వెనక్కి తిరిగి ఇచ్చిండంట. ఇక ఏదైతే సైన్మాకు ఆయన చేసిండో ఇక దానికి గాను ఈయనకి ఎంతో కొంత పైసలు అయితే ముట్ట చెప్పాల్సి ఉన్నది ఇక ఆ సంస్థ. కనుక మిగతా 4 కోట్ల వరకు వీళ్ళు ఆయనకి బ్యాలెన్స్ అయితే ఉన్నదంట. ఇక దాన్ని గిట్లా మీ దగ్గర పెట్టుకోరి, సైన్మా షానా ఫ్లాప్ అయింది కదా అని చెప్పేసి నిర్మాత అయిన ఈశ్వప్రసాద్కు చెప్పినట్లు సమాచారాలు అయితే వినబడుతున్నది. మళ్ళీ దర్శకుడు హీరోకి తీసుకున్న కీలక నిర్ణయం వల్ల ఏదైతే నిర్మాతకు ఎంత అయితే నష్టం వచ్చిందో అది పూర్తిగా భర్తీ అయిందని అంటున్నారు. అంతేకాదు ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గిట్లా ఇక పూడ్చినట్టే అని అర్థమవుతున్నది. మళ్ళీ ఈ సైన్మాను బాలీవుడ్లో రైడ్ అనే సైన్మాను తీసుకొని ఇక కొన్ని మార్పులు చేర్పులు చేసి హరీష్ శంకరు పలు కమర్షియల్ అంశాలను జోడించి మరీ తీసినా కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గదిగిట్లా ఘోరమైన పరాజయం అందుకోవడంతో ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేయడానికి సిద్ధమైపోతున్నారంట. గది ఇట్లా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ, గదే మన నెట్ఫ్లిక్స్ ఉంటుంది చూడు, ఇక అన్ని రకాల భాషలకెళ్ళి ఉంటాయి, ఇక దాంట్లో విడుదల చేయబోతున్నారంట. ఇక దీన్ని బట్టి మీకేం అర్థమవుతున్నది, ఇక ఏ సైన్మా అయినా కానీ కొన్ని కదలకపోతేనే మంచిగుంటుంది. ఇక దాన్ని తీసి మరి ఇక ఆడ హిట్ అయింది కదా గిడ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని అనుకోవడం పొరపాటు. కనుక ఇక ఇప్పటికైనా ఏదైతే కథల విషయం ఉంటుంది చూడురి, ఇక గస్వంటి విషయం ఉన్న కథల్ని ఎంచుకొని చేస్తే ఇక అందరికీ ఇట్లా మంచిగా సంతోషం అయితే ఉంటుంది. ఇక జనాలకైతే మరింత ఖుషి అవుతారని చెప్పుకుంటా గస్వంటి కథల్ని పట్టుకొని చెయ్యాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.